టైం లిమిట్ ఉంటుంది. ఒక జాబ్ చేస్తామంటే 30 days మనం కష్టపడితే కానీ సాలరీ రాదు. ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తామంటే ఎంత పెట్టుబడి పెట్టామన్నా వెంటనే తీయలేని పరిస్థితి, అవునా కదా? అలాంటిది మనకంటూ టైం ఉన్నది. ఆ టైంకి ఓపిక, కోరిక, తీరిక మన సిస్టంలో ఉండాలి. ఓపిక ఉండాలి, తీరిక ఉండాలి, కోరిక ఉండాలి. ఈ 3 ఉంటే సక్సెస్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. దానికి నిదర్శనం నేనే. ఎన్నోసార్లు డ్రాప్ అయిపోవాలనిపించింది నాకు నిజంగా. ఈరోజు నిజంగా హార్ట్ఫుల్ చెప్తున్నాను, నా ప్రాణం పోయినా వెస్టేజ్ అయితే మాత్రం నేనే కాదు, నా గవర్నమెంట్ కొత్త వాళ్ళే కాదు, పాత వాళ్ళే కాదు, నాకు నేనుగా కమిట్మెంట్ తీసుకున్నాను. ప్రతి లీడర్ని డెప్త్కి తీసుకెళ్ళి వాళ్ళ సక్సెస్ కోసం నేను బాగుంటాను. ప్రతి ఒక్కరి బ్రాంచ్ కాదు, స్టారే కాదు, డైమండ్ కాదు, నేను సక్సెస్ తీసుకుంటూ నా గవర్నమెంట్ సక్సెస్ తీసుకుని ఆలోచనతో నేను పాజిటివ్గా చేస్తున్నాను. పోయిన మార్చి నెల నుంచి నా సక్సెస్ నా స్టారే మారింది. ఎందుకంటే వెళ్ళిన ప్రతి చోట కూడా ప్రతి ఒక్కరు కూడా సానుకూలంగా స్పందిస్తారు. నాకు మంచి టీంతో తయారవుతుంది. పాత లెక్కలో నేనంటే ప్రాణం పెట్టేవాళ్ళు, ఇప్పుడు కొత్తగా యాక్టివ్ అయినా కూడా నేనంటే ప్రాణం పెట్టేవాళ్ళు జరుగుతారు. అతని డిపార్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మా రిలేషన్ మేము అసలు వాళ్ళు బట్టే పట్టించుకోలేదు. నాకు వరుసకి కొడుకు అవుతాడు. ఆ పర్సన్ నేను ఏదో కానిస్టేబుల్ అనుకున్నాను. విశాఖ డిఐజీ ఆఫీస్లో ఆఫీసర్ 7 జిల్లాలు వాళ్ళ అండర్లో ఉంటాయి. లాంటాడు క్రిమినల్ మొత్తం కూడా వాళ్ళ అండర్లో ఉంటాయి. వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి అవుతాడు. వాడికి రీసెంట్గా కాంపిటెక్స్, ఫ్లాక్సిన్ ఆయిల్, మన అలోవెరా ఇచ్చాడు, నూనె ఒకటి ఇచ్చాడు. వాడు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తాడు. అది పక్కనే డెమో కూడా చేస్తారు. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా డెమో తెలుసుకోండి, దేనికి ఇదేమో తెలుసుకోండి. తెలుసుకుంటే మనకు స్లో అవుతుంది. అప్పుడు అప్పుడెంత పని ఉంటుంది మనకి. నాకు నేరుగా ఇండివిజువల్గా చేసుకునే నేను డైమండ్ అయ్యాను. చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. అలాగే ఇంకా వైజాగ్ ఆ పర్సన్ గారు యాక్టివ్ అయితే గ్రౌండ్గా తీసుకుని అయిపోయినా అనుమానం లేదు. ఎందుకంటే ఇంతకుముందు 8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు, ఇప్పుడు 6 లక్షల నుంచే మనకి యూసీడీకి, టీసీడీకి, టీసీడీ కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి నాకు మంచి లెక్కలు ఫుల్ఫిల్ అవుతున్నాయి. ఇదే ఫుల్ఫిల్ చేసుకుంటూ ఇదే అదృష్టాన్ని మీరు తీసుకుంటూ మీకు నేను సపోర్ట్ చేస్తూ నా ప్రాణం పోయే వరకు నా డౌన్లైన్ విడిచిపెట్టే ప్రసక్తి ఎన్ని టైమ్స్ మీకు అందరూ నా మోటివేషన్ ఎలా ఉండదో, నేను ఎలా మీకు మోటివేషన్ చేస్తాను, నేను ఎలా ఫాలో అప్ ఇస్తాను మీకు మాత్రమే తెలుసు. నా డౌన్లైన్స్ మాత్రమే తెలుసు, మీతో తెలియదు. ఎస్ అన్నా? ఇదే కాన్సెప్ట్ నేను యూసీడీ అయినా టీసీడీ అయినా ప్రతి ఒక్క లెక్కను కూడా మర్చిపోకుండా మీ అందరికీ నేను వర్క్ చేస్తానని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నేను ఈ పరంగా కూడా నేను మీకు అందరూ ప్రామిస్ చేస్తాను. ప్రతి ఒక్కరికి ఫాలో అప్ ఇస్తాను, ప్రతి ఒక్కరికి సక్సెస్ చేయాలని తీసుకెళ్తాను. నా సక్సెస్ తీసుకుంటాను, నా డౌన్లైన్ సక్సెస్ ఇస్తూ నేను సక్సెస్ వెళ్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ వెస్టేజ్ అని ఈ కంపెనీలో ప్రతి ఒక్కరు సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ వెరీ మచ్.